హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హస్మితా మధు ఛానల్. ఇక్కడ మీరు చూస్తుంది దుషాన్బేలో ఫేమస్ మార్కెట్. దీన్ని మెహర్గన్ మార్కెట్ అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, స్పైసెస్, నాన్ వెజ్ కానీ అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. కానీ బయట పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఎందుకంటే ఈ స్ట్రక్చర్కి $14 బిలియన్ ఖర్చు చేశారంట. బయట అయితే లోకల్ మార్కెట్స్లో ఇంకా కొంచెం తక్కువే ఉంటాయి ప్రైజెస్ వీటికంటే. ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ గురించి చెప్పాలంటే అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్న కొన్ని డ్రై ఫ్రూట్స్. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వీటి నేమ్స్ కూడా నాకు సరిగ్గా తెలీదు. ఇంక ఇక్కడ వేరుశెనగ గింజలు కనిపించాయి. టేస్ట్ బాగున్నాయి. ముందు ఒకసారి బయట సూపర్ మార్కెట్లో తీసుకున్నాం కానీ అవంత టేస్ట్ లేవు. ఇవి బాగున్నాయి. ఇంక ఇవన్నీ స్పైసెస్, చాలా రకాల స్పైసెస్ ఉన్నాయి. కానీ మనం యూజ్ చేయం కదా, మన ఇండియన్ స్పైసెసే మనం యూజ్ చేసుకుంటాం. ఇవి అసలు ఎక్కడ యూజ్ చేయాలో కూడా అర్థం కాదు. అక్కడ నేమ్స్ రాశారు కానీ అవి చదవడం మనకు రాదు. పసుపు, కారం ఇవి దొరుకుతాయి. కానీ కారము అసలు 1/4 స్పూన్ వేస్తేనే అసలు ఎంత కారం తెలుస్తుంది ఇది. ఇంక పసుపు కొమ్ములు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ గురించి చెప్పాలంటే అసలు ఎన్ని రకాల ఫ్రూట్స్ పండిస్తున్నారంటే ఇక్కడ చాలా స్వీట్ ఉన్నాయి. ఇంకా సైజ్ కూడా పెద్ద వస్తాయి. ఎందుకంటే ఇక్కడ వాటర్తో ప్రాబ్లం ఉండదు కాబట్టి వీళ్ళకి ఫ్రూట్స్ అన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట. ఈ కంట్రీకి వచ్చి మెయిన్ ఇన్కమ్ అగ్రికల్చర్ మీద ఉంటుంది. ఇంకా ఇక్కడ కాటన్, వీట్ ఇవన్నీ కూడా పండిస్తుంటారు. ఇంక ఇక్కడ ఏ ఫ్రూట్ కానీ ఇంపోర్ట్ చేసుకోరు, అన్నీ ఇక్కడే పండిస్తున్నారు. ఇంక ఇక్కడ రోడ్ సైడ్లోనే యాపిల్ ట్రీస్, చెర్రీ ట్రీస్ కూడా కనిపిస్తుంటాయి. అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తా ఎప్పుడైనా. ఇంక ఇక్కడ ప్రైజెస్ గురించి చెప్పాలంటే బెర్రీస్ ఒక బుట్ట తీసుకున్నాం. అవి 30 సొమోన్ అంట. బుట్ట కూడా ఇచ్చారు. ఇంకా 12 ఫిగ్స్ తీసుకున్నాం. అవి 12 వచ్చేసి 40 సొమోన్ అంట. తక్కువే ఉన్నాయి, అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఇంక ఇక్కడ రైస్ గురించి చెప్పాలంటే ఎక్కువ బాస్మతి రైస్ యూజ్ చేస్తారు. మన ఇండియన్ రైస్ సోనా మసూరి కానీ ఇట్లా ఎక్కడ దొరకవు ఇక్కడ. ఇంక ఇక్కడ చీజ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్కడైనా చీజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఈ యాంటీ టేస్ట్ కూడా ఇచ్చారు కొంచెం. అది టేస్ట్ చేసిన తర్వాత మనం పాలు కాంచిన తర్వాత మీగడ వస్తుంది కదా, అది ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టేస్తే ఎట్లా వస్తుంది ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ, అట్లుంది ఆ టేస్ట్. ఇంక ఇక్కడ గీ, హనీ చాలా ప్యూర్ దొరుకుతాయి. ఈ మెయిన్ మార్కెట్ పక్కనే ఇండియన్ మార్కెట్ ఒక చిన్నది ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఒక ఇండియన్ మార్కెట్ ఉంది ఇక్కడ, అక్కడే దొరుకుతాయి మన ఇండియన్ స్పైసెస్ కానీ పప్పులు ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయని. అదే ఇది ఒక చిన్న షాప్ అంతే, పెద్దదేం కాదు. ఇందులోనే ఇది మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి. పెసరపప్పు, శనగపప్పు మిగతా బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి కానీ మినప్పప్పు మాత్రం ఇక్కడ ఒక్కటే దొరుకుతుంది. ఇంక ఇండియన్ మార్కెట్ ఉన్న లేన్లోనే ఇట్లా చిన్న చిన్న షాప్స్. ఇది ఒక బజార్ లాగా, మన హైదరాబాద్లో బేగం బజార్ ఇట్లా ఉంటుంది కదా, అలా ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి ప్రతి ఒక్కటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హస్మితా మధు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.